ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు నిన్నటి రోజున ఢిల్లీలో బిజీగా గడిపారు. ఏదైతే ఇండియన్ ఎక్స్ప్రెస్ అదేవిధంగా రిపబ్లికన్ టీవీ వీటన్నిటితో పాటు మరికొన్ని కాన్క్లేవ్లు వాటన్నిటిలో పాల్గొనడం జరిగింది. అయితే వీటిల్లో ప్రధానంగా చర్చకు వచ్చినటువంటి అంశాలు ఏంటి, ఆంధ్రప్రదేశ్ పురోగతి గురించి నారా లోకేష్ గారు ఏ విధంగా ప్రస్తావించుకుంటూ వచ్చారు, మరిన్ని విషయాల గురించి తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, మొత్తానికి నారా లోకేష్ గారు ఈ మధ్య ఎక్కడిగా చూసుకున్నా విదేశాల్లో ఏదైనా వ్యక్తిగత పర్యటన నిమిత్తం వెళ్ళినా లేదా పెట్టుబడుల నిమిత్తం వెళ్ళినా కూడా అక్కడ దేశ మీడియాతో పాటు ప్రెస్ మీట్లలో బాగా యాక్టివ్గా పాల్గొనడం మనం అందరికి కూడా తెలిసిన విషయమే. తాజాగా చూసుకుంటే ఢిల్లీలోను రిపబ్లిక్ టీవీ అదేవిధంగా ఇండియన్ ఎక్స్ప్రెస్ వీటన్నిటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడుల విషయం కావచ్చు, అభివృద్ధిలో ఏ విధంగా దూసుకెళ్తుందో దేశం మొత్తం ఆయన దగ్గర శైలిలో వినిపించిన పరిస్థితి. ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చాయంటారు? లోకేష్ రాజకీయ ప్రస్థానాన్ని ఇవాళ తను ఎమర్జైన తీరు, తాను ప్రొజెక్ట్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రొజెక్ట్ చేస్తున్న తీరు, ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా మారినాయి అనేది వాస్తవం. మీరు ఒకసారి గమనించుకుంటే తాను మొట్టమొదటగా 2016-17లో ఆ రోజు ఐటీ అండ్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటికి తాను ఎమ్మెల్సీగా నామినేట్ చేయబడి ఎమ్మెల్సీ నుంచి మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఆనాడు తెలుగుదేశం పార్టీలో కూడా కొందరు కొన్ని అది పైకి వినిపించేంతటి స్థాయిలో కాకుండా కొద్దిగా సనుగులు వినపడ్డాయి. ప్రత్యక్ష ఎన్నికల్లో కాకుండా దొడిదారిని తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు పుత్రవాత్సల్యంతో ఆయన కొడుకుని బలవంతాన పార్టీ మీద ప్రభుత్వం మీద రుద్దుతున్నారు. మరీ ముఖ్యంగా 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి చెందటం, లోకేష్ కూడా స్వయంగా తాను పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గంలో ఓడిన తర్వాత కొందరు బాహాటంగానే విదిన్ ద పార్టీ కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇవన్నీ లోకేష్ దృష్టికి వెళ్ళలేదా? 2019 ఎన్నికలకు ముందు నాడు వైసీపీ పార్టీ ఒక లాఫింగ్ స్టఫ్గా లోకేష్ని మార్చే ప్రయత్నం చేశారు, చిత్రీకరించే ప్రయత్నం చేశారు. తను ఒక నాన్ సీరియస్ పాలిటీషియన్ అని, తెలుగు భాష పట్ల అవగాహన లేదు అని చెప్పని, తన నియోజకవర్గపు పేరు కూడా తను ప్రస్తావించడం చేత కాదు అని చెప్పని, తాను సిఏఏ కన్వెన్షన్ జరిగిన సందర్భంగా 25 లక్షల రూపాయల స్నాక్స్ తినేసిన తిండిపోతూ అని చెప్పని, హాయ్లాండ్ కొట్టేసిన అవినీతిపరుడు అని చెప్పని, ఇట్లా రకరకాలుగా ట్రోల్ చేస్తూ వచ్చారు. అయితే ఇలా ఈ ట్రోలింగ్ అవుతున్న ప్రతి అంశం తన దృష్టికి వచ్చేది. ఎప్పుడైనా ఒక నాయకుడు తనను తాను తీర్చిదిద్దుకోవాలి అని అంటే తన మీద తన ప్రత్యర్థులు ఏ అంశాల్లో విమర్శలు ఎక్కువ పెడుతున్నారు అనేది మొట్టమొదట తెలుసుకోవాలి. వాటిని సిన్సియర్గా అడ్మిట్ అవ్వాలి. తనను తాను ప్రాపర్గా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. వీటికి ఎక్కడ షార్ట్ కట్స్ ఉండవు. నువ్వు స్థూలకాయుడివి అని అంటే నిన్ను ఇవాళ ఇప్పుడున్న ఆహార్యం లోకేష్ దీనికి ఓవర్ నైట్ తన ట్రాన్స్ఫర్మేషన్ జరగల. తనను తాను మలుచుకున్నాడు, తెలుగు భాష మీద పట్టు సాధించాడు, మీడియాని సూటిగా స్పష్టంగా అడ్రస్ చేయడం మొదలుపెట్టాడు, ప్రజలతో మమేకం అవటం మొదలుపెట్టాడు, క్యాడర్కి చేరువయ్యాడు, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టాడు, పోరాటం చేయడం మొదలుపెట్టాడు, 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు, ప్రజల నుంచి ప్రాపర్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాడు. అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళ జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏ వృత్తులు చేస్తూ ఉన్నారు, అసలు సమాజ స్థితిగతులు ఏంటి, ఇవాళ సమాజం ఎదుర్కొంటున్న అంటే మేజరు సమస్యలు ఏంటి, వాటిని ఎలా అడ్రస్ చేయాలి, ఇవి ప్రత్యక్షంగా తాను తెలుసుకున్నాడు. అంటే ఎట్లాంటి షార్ట్ కట్లు ఎన్టీ రామారావు గారు మనవడనో చంద్రబాబు నాయుడు గారు అబ్బాయనో తనకి రాజకీయ అవకాశం దక్కుండొచ్చు, కానీ రాజకీయ నాయకుడిగా తనను తానే తీర్చిదిద్దుకోవాలి. ఆ క్రమంలో లోకేష్ ఇవాళున్న ఈ ప్రస్తుత పొజిషన్ అనేది తనకి షార్ట్ కట్లో దక్కల. తనని తాను ప్రూవెన్ ఫ్యాక్టర్ తాను రుజువు చేసుకొని ఈ స్థితి దక్కించుకున్నాడు. ఇక్కడ ఒక అంశం చెప్పాలి. లోకేష్ తాను మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన క్రమం, అదే సందర్భంలో కేసీఆర్ గారు రాజకీయ వారసుడిగా ఇక్కడ కేటీఆర్ గారు ఆయన తెలంగాణ ఐటీ మినిస్టర్గా ఆయన ఉండేవాడు. ఆ టైంలో ముఖ్యంగా ఇవాంకా ట్రంప్ తాను అమెరికా నుంచి వచ్చి హైదరాబాద్లో పర్యటించిన సందర్భంలో ఆ ప్రోగ్రాంలో మోడరేటర్గా కేటీఆర్ గారు వ్యవహరించిన తీరు, ఆయన కూడా యుఎస్లో మాస్టర్స్ చేసి వచ్చిన ఉన్నత విద్యావంతుడు, ఆయన కమ్యూనికేషను వీటితో కంపేర్ చేసి లోకేష్ని చాలా ట్రోల్ చేసేవాళ్ళు. అంటే కేటీఆర్ని చాలా సమర్థుడిగా, లోకేష్ని నేను ఇందాక ప్రస్తావించినట్టుగా ఒక అసమర్థుడిని చంద్రబాబు నాయుడు గారు బలవంతాన రుద్దుతున్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేసేవాళ్ళు. ఇవాళ మరి అదే కేటీఆర్ రాజకీయాల్లో ఉన్నాడు, ఇవాళ ఇదే లోకేష్ రాజకీయాల్లో ఉన్నాడు. ఆ రోజు హైదరాబాద్కి పరిమితం అయింది కేటీఆర్ గారు, ఆయన పేరు ఇవాళ జాతీయ స్థాయిలో
ఇవాళ నేషనల్ మీడియా దగ్గర నుంచి కూడా లోకేష్కి తనకి అప్రిసియేషన్ దక్కుతుంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు అబ్బాయిగానో ఎన్టీ రామారావు గారు మనవడుగానో దక్కించుకోవాలా. బిఏ పాలిటీషియన్ తనను తాను రుజువు చేసుకొని ఇవాళ ఒక సమర్థుడిగా తాను ఎమర్జ్ చేసుకున్నాడు. ఇటువంటి సందర్భంలో చాలా సవాళ్ళు ఇవాళ దేశం ముందున్నాయి. అరే దక్షిణాదిలో ఒక విభజిత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆ రాష్ట్రం చుట్టూ ఒక పక్క తమిళనాడు, ఇంకో పక్క కర్ణాటక, ఇంకో పక్క తెలంగాణ లాంటి 3 అభివృద్ధి చెందిన రాష్ట్రాలు ఉన్నాయి. దేశంలో తీర ప్రాంతం కలిగిన మిగిలిన రాష్ట్రాలు చాలా ఉన్నాయి. కానీ ఎందుకు ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఇవాళ భారతదేశంలోకి వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనలో 25.3% దక్కించుకోగలిగింది? ఎలా దక్కించుకోగలిగింది? దీని వెనక ఉన్నది ఎవరు? అసలు ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీక్రెట్ ఏంటి? ఆ పాలకుల సీక్రెట్ ఏంటి? వాళ్ళు ఎలా లాబింగ్ చేయగలుగుతున్నారు? ఎలా ఛానలైజ్ చేసుకోగలుగుతున్నారు? ఇవి ఖచ్చితంగా జాతీయ స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సెట్ చేసిన బెంచ్ మార్క్ ఇవాళ ఒక చర్చనీయాంశంగా మారింది. నేను చాలా సందర్భాల్లో మీతో మాట్లాడినప్పుడు కూడా చెప్పేవాడిని, వెనకటి ఒనిడా టీవీ యాడ్ ఉండేది, ఓనర్స్ ప్రైడ్ నైబర్స్ ఎన్వి అని చెప్పాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ అండ్ హెచ్ఆర్డీ మినిస్టర్గా నారా లోకేష్ డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రైడ్. ఇరుగు పొరుగునున్న మిగిలిన రాష్ట్రాల్లో ఏమవుతుంది, అరే లోకేష్ ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడి తీసుకెళ్ళాడు, మీరెందుకు తేలేకపోయారు అని చెప్పని అక్కడ ప్రతిపక్షాలు అక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉంటే డెఫినెట్గా వాళ్ళకి లోకేష్ మీద కోపం వస్తుంది. అరే ఈ లోకేష్ అన్నీ ఎలా తీసుకెళ్తూ ఉన్నాడు అని చెప్పని, మాకెందుకు దక్కట్లేదు అని చెప్పని. అంటే ఒక ఆరోగ్యకర పోటీ వాళ్ళ రాష్ట్రాల మధ్య నెలకొని ఉన్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో ఉన్న 29 రాష్ట్రాలు భారతదేశంలోకి ఏదైనా ఒక పెట్టుబడి ప్రతిపాదన వచ్చినా విదిన్ ది నేషన్ ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ ఏదైనా ఒక కార్పొరేట్ హౌస్ నుంచి చర్చలు జరుగుతున్నాయి అని చెప్పని తెలుసుకున్నా ఎవరు ముందుగా అప్రోచ్ అవుతారు, ఎవరు ముందుగా స్పందిస్తారు? అంటే ఇక్కడ వాళ్ళని అప్రోచ్ అవ్వాలి, ప్రభుత్వ పరంగా తమ వైపు నుంచి ఏ ఫెసిలిటేషన్ చేయగలుగుతామనేది వాళ్ళ ముందు ప్రపోజల్ పెట్టాలి, వాళ్ళని రప్పించాలి. ఈ రప్పించిన తర్వాత కూడా రప్పించితే ఇల్లాలగానే పండగ అయిపోదు, వాళ్ళని రప్పించి ఆ సంస్థ మీన్ టైం గ్రౌండింగ్ అవ్వటం. ఎందుకంటే ఇవాళ ఎండ్ ఆఫ్ ది డే ఒక సంస్థను ఒక రాష్ట్రంలోకి రప్పించేది ఎందుకు? ఆ సంస్థ గ్రౌండింగ్ అయితే ఆ గ్రౌండింగ్ అయ్యే ప్రాసెస్లో ఒక ఎకనామిక్ యాక్టివిటీ ఆ రాష్ట్రంలో చోటు చేసుకుంటుంది. వాళ్ళు భూములు ఎక్వైర్ చేస్తారు, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ టేకప్ చేస్తారు, మెటీరియల్ ప్రొక్యూర్ చేస్తారు. దీనితో పాటుగా ఆ సంస్థ ప్రొడక్షన్లోకి వచ్చేటప్పటికి అక్కడ స్థానిక ప్రజలకి ఉపాధి దక్కుద్ది. ఉపాధి దక్కిందనుకో, ఇవాళ ఉన్న ఉపాధి అవకాశాలకు అదనంగా ఒక సంస్థ ద్వారా ఒక 1000 మందికి సెక్యూర్డ్ ఎంప్లాయ్మెంట్ దక్కిందనుకో, 1000 మందికి కనుక సెక్యూర్డ్ ఎంప్లాయ్మెంట్ దక్కితే దాని ద్వారా ఇంకొక 3-4 వేల మందికి డిపెండెంట్ ఎకానమీ అంటారు దాన్ని, అంటే ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దక్కుద్ది. ఆల్రెడీ అక్కడ వ్యవసాయం ద్వారానో కుల వృత్తుల ద్వారానో లేదు చిన్న చిత్క ఎంఎస్ఎంఈలో పనిచేసుకుంటానో గవర్నమెంట్ సెక్టార్లో వర్క్ చేసుకుంటానో అక్కడ ఆల్రెడీ పొందే ఎంప్లాయ్మెంట్కి అదనంగా ఇంకొక 4-5 వేల మంది ఒక పాకెట్లో ఒక ప్రాంతంలో ఉపాధి అవకాశాలు దక్కించుకున్నారనుకో, దాని ఇంపాక్టు అక్కడ మొట్టమొదట సంపద సృష్టి జరుగుద్ది, మార్కెట్ పొటెన్షియాలిటీ పెరుగుద్ది, కొత్త మార్కెట్ అవకాశాలు సృష్టించబడతాయి. వాటి ద్వారా ఎండ్ ఆఫ్ ది డే ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి. ఈ పరిణామ క్రమంలో మనకి వాస్తవ పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి నుంచి ఒక ఆర్థిక విధ్వంసం, అప్పుల కుప్పలాగా రాష్ట్రం తయారై ఉంది. మొట్టమొదట ఈ డ్యామేజ్ కంట్రోల్ చేయాలి. రెండోది ఎన్నికల ముందు చాలా వాగ్దానాలు చేస్తున్నారు వెల్ఫేర్ పరంగా, వాటిని అమలు చేయాలి. మూడోది అతి పెద్ద వాగ్దానం 2 మిలియన్ జాబులు 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తానని చెప్పనే ఒక అతి భారీ వాగ్దానాన్ని 5 సంవత్సరాల టెన్యూర్లో ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పనే వాగ్దానం చేస్తున్నారు. మరి ఆ వాగ్దానం చేస్తున్నప్పుడు మరి ఆ వాగ్దానాన్ని నిలుపుకోవాలి అని అంటే నేను ఇందాక చెప్పినట్టుగా 20 లక్షల పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ దక్కితే దాని ఇంపాక్ట్ ఇంకొక 50-60 లక్షల పరోక్ష ఎంప్లాయ్మెంట్ దక్కుద్ది. అంటే ఇప్పుడున్న రాష్ట్ర జనాభాలో ఇప్పుడు పొందుతున్న ఉపాధికి అదనంగా ఇంకొక 70-80 లక్షల మందికి అదనపు ఉపాధి అవకాశాలు కనుక దక్కటం అని అంటే మొట్టమొదటి 20 లక్షల ఉద్యోగాలు దక్కాలి అని అంటే అట్లీస్ట్ 30 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆ రాష్ట్రంలో గ్రౌండింగ్ అవ్వాలి. ఒక్క రాష్ట్రంలో 30 లక్షల కోట్లు గ్రౌండింగ్ అవుతుంటే ఎంత ఎకనామిక్ యాక్టివిటీ ఆ రాష్ట్రంలో చోటు చేసుకుంటుంది? తద్వారా దక్కే ఉపాధి, దాని ద్వారా క్రియేట్ చేయబడే మార్కెట్, అక్కడ జనరేట్ అయ్యే వెల్త్, ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్ రెవెన్యూస్, ఇవన్నీ చూసుకున్నప్పుడు ఒక ఆరోగ్యకర పరిణామ క్రమంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అని అంటే ఎలా మీరు సాధించగలుగుతా ఉన్నారు అని చెప్పి జాతీయ మీడియా కూడా ఇవాళ లోకేష్ని ప్రశ్నించినప్పుడు తను నేను ఒక మాట చెప్పాడు, స్పీడ్,
స్టేబుల్ అండ్ సర్వీస్. మా దృష్టికి ఏదైనా ఒక ప్రతిపాదన గురించి తెలిసిన వెంటనే మేము వేగంగా రెస్పాండ్ అవుతున్నాం. మా ప్రభుత్వ పరంగా మా స్టేబుల్ గవర్నెన్స్, స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలిగే సమర్థ నాయకత్వం మాకుంది కాబట్టి, ఇవాళ కార్పొరేట్ ప్రపంచానికి వాళ్ళకి అవసరమైన అవసరాలు ఏంటి అనేది మాకు ఒక స్పష్టత ఉంది కాబట్టి మేము ఆ స్టేబుల్ గవర్నెన్స్ ద్వారా ఇవాళ మన కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. ఈరోజు క్యాబినెట్ సమావేశం జరుగుతూ ఉంది. దీనికి ముందు జరిగిన ఎస్ఐబిపి సమావేశం, ఈ 24 నెలల పరిపాలనలో 18 ఎస్ఐబిపి సమావేశం జరిగింది. మొన్నటి జరిగిన 18 ఎస్ఐబిపి సమావేశంలో కూడా 30,000 కోట్ల రూపాయలకి పైగా పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం కల్పించారు. ఆమోదం అంటే క్లియరెన్స్ చేశారు. ఈ 30,000 కోట్ల ప్రతిపాదనలు ఈరోజు క్యాబినెట్లో అప్రూవల్స్ అయిపోతాయి. క్యాబినెట్లో అప్రూవ్ అవ్వగానే కన్సర్న్డ్ ఇండస్ట్రీ డిపార్ట్మెంటు, మిగిలిన విభాగాలన్నీ ఆ సంస్థ వెనక వీళ్ళు పట్టడం మొదలవుద్ది. మీకు ఇదిగో భూమి కేటాయింపు చేస్తున్నాం, మీకు కావాల్సిన పవర్ కనెక్టివిటీ ఇస్తున్నాం, మీకు ఇదిగో రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ విధంగా ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు ఎప్పుడు మీ పనులు మొదలు పెడుతూ ఉన్నారు అని చెప్పని ప్రభుత్వపరమైన పర్సుయేషన్ ఆటోమేటిక్గా ఏమవుద్ది, మనకి ఇప్పటికొచ్చిన 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనలో నిన్నటి ఎస్ఐబిపి క్లియరెన్స్ తోటి 12,30,000 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనలు ఎస్ఐబిపి క్లియరెన్స్ లేని క్యాబినెట్ అప్రూవల్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. క్యాబినెట్ అప్రూవల్స్ అవడంతో సంస్థలు గ్రౌండింగ్ అయ్యే ప్రాసెస్ బిగిన్ అయింది. నిన్న ఆ కాంక్లేవ్లో సగర్వంగా తను చెప్పాడు, ఇవాళ గూగుల్ ఇన్వెస్ట్మెంట్ ఇవాళ భారతదేశంలోకి వచ్చిన సింగిల్ లార్జెస్ట్ ఎఫ్డిఐ $15 బిలియన్ ఎఫ్డిఐ ప్రతిపాదన. అది దాన్ని మేము 13 నెలల్లో క్లియర్ చేసి వాళ్ళకి కావాల్సిన భూ కేటాయింపులు చేసి వాళ్ళు భూమి పూజ చేసుకునేలాగా మేము చేయగలిగాం. అలాగే ఆర్సెలర్ మెటల్ 161,000 కోట్ల రూపాయల వాళ్ళకి ఒక క్యాప్టివ్ పోర్టుతో కూడిన దానికోసం కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా రాయితీలు తీసుకోవాల్సి వచ్చింది. వాళ్ళకి కావాల్సిన ఐరన్ ఓర్ కేటాయింపులు బయలుదేరిన గనుల నుంచి వాళ్ళు 7.2 మిలియన్ మెట్రిక్ టన్నుల కంటే మేము ఇవ్వము అని అంటే దాన్ని 17 మిలియన్ మెట్రిక్ టన్నులకి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ కేటాయింపులు రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగింది ఎన్ఎండిసి నుంచి. అలాగే ఇవాళ వీళ్ళకి ట్యాక్స్ పాలసీస్ అంటే డేటా సెంటర్లకు సంబంధించిన ఆ పాలసీని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దేశవ్యాప్తంగా డేటా సెంటర్ల ఎస్టాబ్లిష్మెంట్ కోసం అని చెప్పని ఒక పాలసీ రూపకల్పన రాష్ట్ర ప్రభుత్వం చేయించగలిగింది. అలాగే రీసెంట్గా మనం స్టెల్త్ బాంబర్ ఫ్లైట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. 36 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ ప్రాజెక్టు ప్రతిపాదన మా దగ్గర రాగానే వాళ్ళకి భూ కేటాయింపులు కేంద్ర రక్షణ శాఖ మంత్రి చేత శంకుస్థాపన కూడా 36 రోజుల్లో మేము చేయగలిగాము అని చెప్పని సగర్వంగా రాష్ట్ర ప్రభుత్వ పనితీరుని లోకేష్ జాతీయ స్థాయిలో జాతీయ మీడియా ముందు అక్కడ హాజరై ఉన్న దేశ స్థాయిలో పేరెన్నికగల పారిశ్రామికవేత్తలందరి సమక్షంలో రాష్ట్రాన్ని ప్రజెంట్ చేయగలిగాడు, తాను ప్రజెంట్ చేయగలుగుతున్నాడు. దీని ఇంపాక్ట్ ఏమవుద్ది, రాష్ట్ర బ్రాండింగ్ ఆల్రెడీ ప్రూవెన్ ఫ్యాక్టర్. అంటే చంద్రబాబు నాయుడు గవర్నెన్స్ ఏంటి, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎలా యాక్ట్ చేస్తూ ఉంది, ఇవాళ దేశంలోకి వచ్చిన ప్రతిపాదనల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఇన్ని ఛానలైజ్ అవుతున్నాయి అని అంటే అది కార్పొరేట్ సర్కిల్స్లో వాళ్ళు ఇంటర్నల్గా మాట్లాడుకోకుండా ఉంటారని కాదు. అయినా సరే ఇంకా ఎవరిలోనైనా సరే మనం మన ప్రాజెక్ట్ ఎక్స్పాన్షను ఒక కొత్త యూనిట్ మనం ఎస్టాబ్లిష్ చేయాలని ఆలోచనలో ఉన్న ఏ సంస్థ అయినా కూడా వాళ్ళు ఇమ్మీడియట్గా మా డెస్టినీ ఆంధ్రప్రదేశ్ అని చెప్పని ఒక నిర్ణయం తీసుకోవడానికి కావాల్సిన బ్రాండింగ్ని లోకేష్ ఇవాళ జాతీయ స్థాయిలో ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఒక బ్రాండ్ అంబాసిడర్గా రాష్ట్రానికి నిలుస్తూ ఉన్నాడు. దీని ఇంపాక్ట్ ఏమవుద్ది, రేపు అల్టిమేట్ బెనిఫిషరీస్ ఎవరు, 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రధానంగా మనం చూసుకుంటే గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం. ఇందాకే మనం చెప్పుకున్నట్టుగా మన ఇరుగు పొరుగు రాష్ట్రాలు చూస్తే ఆల్రెడీ ఇండస్ట్రీల పరంగా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ పరంగా వెల్ ఎక్విప్డ్ అండ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ స్టేట్స్ తమిళనాడు కానీ కర్ణాటక కానీ తెలంగాణ కానీ. మరి అటువంటి రాష్ట్రాల సరసన మన రాష్ట్ర యువత కూడా వలసలు లేని ఉపాధి దక్కించుకోవాలి. రేపటి రోజున మన గ్రామీణ ప్రాంతాలు ఇప్పటికే యువత ఈ బెటర్ కెరీర్ బెటర్ ప్రాస్పెక్ట్స్ కోసం అని చెప్పని ఈ వలస వెళ్ళిపోతూ ఉంటే గ్రామాలు ఇప్పటికే నిర్వీర్యంగా మారుతూ ఉన్నాయి. మరి గ్రామాలకి రేపటి రోజున రివర్స్ మైగ్రేషన్ జరుగుద్దో లేదో చెప్పలేము. కానీ ఇప్పుడు జరుగుతూ ఉన్న ఈ మైగ్రేషన్ ఆపాలి అనన్నా, స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించబడాలి అన్న, అన్నిటికన్నా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం కూడా తమ ఇరుగు పరుగునున్న అభివృద్ధి చెందుతున్న మిగిలిన రాష్ట్రాల సరసన వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్తో పాటు సమాన స్థాయిలో లేదు వాళ్ళకంటే మెరుగైన పర్ క్యాపిటల్ ఇన్కమ్ సాధించగలిగే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పౌర సమాజాన్ని నిలపాలి అని అంటే ఇప్పుడు ఏ రేట్ ఆఫ్ అంటే అక్కడ అభివృద్ధి జరుగుతూ ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఒక టార్గెట్ పెట్టుకుంది. ప్రతి సంవత్సరం అంటే 15%
జీడిపి అంటే అభివృద్ధి 15% జరగాలి అని చెప్పని. మరి ఆ టార్గెట్ అచీవ్ అవ్వాలి అని అంటే ఇంతే వేగంగా పనిచేయాలి. చంద్రబాబు నాయుడు గారు మాకు నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయన అంచనాలను అందుకోవాలి అని అంటే ఇంత వేగంగా పనిచేస్తేనే మేము ఆ బెంచ్ మార్క్ను రీచ్ అవ్వగలుగుతాము అని చెప్పని పాలకుడుగా చంద్రబాబు నాయుడు గారిని, ఇక్కడ ప్రభుత్వాన్ని సమర్థంగా నిర్వహిస్తున్న ఎన్డీఏ కూటమిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఇక్కడున్న వనరుల్ని ప్రాపర్గా ప్రాపగేట్ చేస్తూ లోకేష్ ఇవాళ ఢిల్లీలో నిన్న ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్లో తను మాట్లాడిన తీరు ఖచ్చితంగా తను ఇంకొక అంశాన్ని కూడా ప్రస్తావించాడు నిన్న. ఒకనాడు భారతదేశపు రాజకీయాల్లో రాహుల్ గాంధీ గారి తర్వాత అతి ఎక్కువగా ట్రోల్ అయింది నేను. ఇక్కడ నిన్న నితీష్ కుమార్ గారి అబ్బాయిని మొన్న యోగా డే సందర్భంగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్న తీరు చూస్తున్నాం. ఈ అంశాన్ని ప్రస్తావిస్తే ఆయన చెప్పారు, నితీష్ కుమార్ గారి అబ్బాయిని నేను ఎప్పుడు కలవలేదు, నాకు తనతో పరిచయం లేదు, నేను కలవని నాకు పరిచయం లేని వ్యక్తి గురించి నేను జడ్జిమెంట్ పాస్ చేయటం అనేది అది సంస్కారం కాదు. కాబట్టి సోషల్ మీడియాలో జరిగే ట్రోల్స్ బేస్ చేసుకొని నేను నా ఒపీనియన్ చెప్పను. నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉంటే, నాకు అవగాహన ఉంటే నేను అప్పుడు జడ్జిమెంట్ పాస్ చేయడం బాగుంటుంది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేది నాకు కొత్త కాదు. భారతదేశపు సమకాలీన రాజకీయాల్లో రాహుల్ గాంధీ గారి తర్వాత అతి ఎక్కువగా ట్రోల్ అయిన వాడిని నేను. కాబట్టి ఆ పెయిన్ నాకు తెలుసు, దాన్ని ఎలా ఓవర్కమ్ అయ్యానో నాకు తెలుసు. కాబట్టి నేను ఇంకొకళ్ళ గురించి నేను కామెంట్ చేయను అని చెప్పని అక్కడ హాజరై ఉన్న వాళ్ళందరి చేత కూడా ఆ విధమైన తన స్పందన వ్యక్తం చేయడం ద్వారా తన మెచ్యూరిటీని ప్రదర్శించుకోగలిగాడు. కాబట్టి ఏంటంటే ఇక్కడ 100కి 100 ఇవాళ ఒకనాడు కేటీఆర్ తోట ఇంకొకళ్ళతో కంపేర్ చేసి లోకేష్ని చిన్నచూపు చూసిన వ్యక్తులే, ఒక రకంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన వ్యక్తులు కూడా ఈరోజు నేను ఇందాక చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లోకేష్ ఓనర్స్ ప్రైడ్, నైబర్స్ ఎన్వీ అనేది 100% ప్రూవెన్ ఫ్యాక్టర్. థ్యాంక్ యూ సార్.